ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఇవాళ సెప్టెంబర్ 7 ఇవాళ స్టాక్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ మార్కెట్స్ వచ్చి ఓపెనింగ్ 17,519 దగ్గర ఓపెన్ అయింది. అలాగే ఇవాళ లో వచ్చి 17,484. ఇవాళ హై వచ్చి 17,650 దగ్గర హై వచ్చింది. అలాగే క్లోజింగ్ 17,622 దగ్గర క్లోజ్ అయింది. మైనస్ 31 పాయింట్లు, అంటే -0.18% తగ్గింది. యాక్చువల్‌గా పొద్దున్న ఎస్‌జిఎక్స్ నిఫ్టీ వచ్చి -200 పాయింట్స్ డౌన్ చూపించింది. కానీ ఇక్కడ మార్కెట్స్ మార్నింగ్ పొద్దున్న వచ్చి 17,519 దగ్గర ఓపెన్ అయింది. మనం నిన్న మాట్లాడుకున్నట్టు ఈ 500 నుంచి 800 మధ్య మార్కెట్ ప్రెజెంట్ ఉంది. సో ఇక్కడ బయింగ్ చేసుకోవడానికి మంచి అవకాశం అని మనం నిన్న వీడియోలో కూడా మీకు డైలీ క్లోజింగ్‌లో చెప్తూనే ఉన్నాను. ఇది రేంజ్‌లో ఉంది మార్కెట్టు. సో ఇక్కడ మనం భయపడనక్కర్లేదు. కింద లెవెల్‌లో 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని బయింగ్ చేసుకోవచ్చు. 17,500 దగ్గర పొద్దున వచ్చింది ఇది. ఇదిగో ఇది 3 డేస్ బ్యాక్ కూడా 484 అనేది మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. అక్కడి నుంచి మధ్యాహ్నం కల్లా మార్కెట్ మళ్ళీ 650 దగ్గరకు వచ్చేసింది. 1 గంట 2 కల్లా 650 దగ్గర వచ్చింది, హై వచ్చేసింది. సో మళ్ళీ ఇక్కడ ఏమైందంటే ఇంటర్నేషనల్‌గా మార్కెట్స్ అన్నీ కూడా మీరు ఈ నెలలో చూస్తే ఇక్కడ యూఎస్ డౌ జోన్స్ 10% డౌన్ అయింది. కానీ మన మార్కెట్స్ ఓన్లీ 3% ఉన్నాయి. సో ఇండియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. అయితే మీకు ఈ 17,450 ఇది క్లోజ్ అయితేనే, దీనికి దిగువన ఉంటేనే 400, 380 దగ్గర దిగువన క్లోజ్ అయితేనే మళ్ళీ సెల్లింగ్‌లోకి రావచ్చు మార్కెట్. లేదంటే మార్కెట్స్ ఇప్పట్లో ప్రెజెంట్ ఈ కన్సల్టేషన్ ఉంది. అలాగే 17,650, 700 అబవ్ కనుక క్లోజింగ్ అయితే మళ్ళీ పాజిటివ్ టెరిటరీలో ఉండే అవకాశం ఉంది. సో మనమైతే ప్రెజెంట్ ఏంటంటే రేంజ్లో ఉంది కాబట్టి రెండు వైపులా మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. 17,650, 700 ఉంటే సెల్లింగ్ సైడు, 17,500 దగ్గర బయింగ్ సైడు. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకొని రెండు పక్కల మీరు బయింగ్ సెల్లింగ్ చేసుకుంటే కనీసం 150 నుంచి 200 పాయింట్స్ డైలీ మనకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే, బ్యాంక్ నిఫ్టీ కూడా ఇది ఓపెనింగ్ వచ్చి 39,337 దగ్గర ఓపెన్ అయింది. అలాగే లో వచ్చి 39,258 లో దగ్గర ఉంది. హై వచ్చి 39,572 హై. క్లోజింగ్ వచ్చి 39,455. క్రితం క్లోజింగ్తో పోలిస్తే 200 పాయింట్లు నష్టంతో క్లోజ్ అయింది. 0.53% డౌన్ అయింది. అయితే బ్యాంక్ నిఫ్టీ నిన్న హై చూసుకుంటే 40,110, 40,000 దగ్గర నుంచి ఫాల్ అయ్యి 39,258 దగ్గరికి వచ్చింది. సో నిన్న మార్నింగ్ 9కి 10 నుంచి ఇవాళ ఈవినింగ్ చూసుకుంటే ఇంత దాదాపు ఒక 1000 పాయింట్లు మూమెంట్ అనేది హై బీటా మూమెంట్ వస్తుంది ఈ బ్యాంక్ నిఫ్టీలో. కాకపోతే ఆ మూమెంట్ని మనం జాగ్రత్తగా స్టాప్ లాస్లు కానీ రిస్క్ రివార్డ్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది, బీటా ఎక్కువ ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చేసుకోవాలి పొజిషన్స్ని. సో కాబట్టి ఏంటంటే ఇది కూడా మన రేంజ్లోనే ఉంది మార్కెట్. దాదాపు ఇప్పుడు 39,200 నుంచి మళ్ళీ 600 దగ్గర ఉంది. సో మార్నింగ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ డౌన్ అయినాయి. దాంతోపాటు ఈ బ్యాంక్ నిఫ్టీ కూడా డౌన్ అయింది. పొద్దున వచ్చి 39,300 లో వచ్చింది 9:37, 9:40 కల్లా. మళ్ళీ అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది మల్టిపుల్ టైమ్స్. సెకండ్ సపోర్ట్ ఇక్కడ తీసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ పెరిగిపోయింది. 39,550 దాకా 12:30 కల్లా వెళ్ళింది. మళ్ళీ అక్కడక్కడే కన్సాలిడేట్ అయ్యి క్లోజింగ్లో కూడా 39,450 దగ్గర క్లోజ్ అయింది. సో అబోవ్ హై దగ్గరే ఉంది కాబట్టి సో ట్రెండ్ ఏంటంటే ఇప్పుడు ట్రెండ్ ఏమవుతుందంటే సెల్లింగ్ సైడ్ మనం ఛాన్సెస్ తీసుకోవచ్చు. బ్యాంక్ నిఫ్టీకి 39,000 ఈ హై దగ్గర మనం సెల్లింగ్ చేసుకోండి. రేపు పొద్దున 570 నుంచి 600 మధ్యలో సెల్లింగ్ చేసుకోండి. 800 స్టాప్ లాస్ పెట్టుకోండి. 800 అబోవ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి. అలాగే 39,300 టార్గెట్ పెట్టుకోండి. అలాగే 39,200, 150 మధ్యలో ఉంటే బయింగ్ చేసుకోండి. 150, 200 మధ్యలో ఉంటే బయింగ్ చేసుకోండి. దీన్ని టార్గెట్ వచ్చి మళ్ళీ 500, 600 దగ్గర దీని టార్గెట్ ఉంది. అలాగే స్టాప్ లాస్ తీసుకుంటే 38,980, అంటే 39,000 దిగువన స్టాప్ లాస్ పెట్టుకోండి. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీలో కానీ మంచి మనకి
చేసుకోవటానికి అవకాశం ఉంది. అలాగే ఆప్షన్స్లో కూడా రేపేటు క్లోజింగ్ ఆప్షన్స్ క్లోజ్ కాబట్టి ఏదైనా గ్యాప్ హైలో కనుక ఓపెన్ అయిందంటే 39,500 600 దగ్గర కనుక మార్నింగ్ ఓపెన్ అయితే 39,600 పుట్టు బై చేసుకోండి. అలాగే ఇది గ్యాప్ డౌన్ దగ్గర కనుక ఓపెన్ అయితే 39,200 నుంచి 100 వచ్చినప్పుడు రన్నింగ్ కాల్ 39,100 కాల్ బై చేసుకోండి. సో ఈ ఆప్షన్స్ మనకి రేపు ఎక్స్పైరీ కాబట్టి మనకి మంచి అడ్వాంటేజ్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఇది రెండు పక్కల రేంజ్ ఉంది కాబట్టి మనం అడ్వాంటేజ్ ఉంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో మనం చేసే ట్రేడ్. సెన్సెక్స్ తీసుకుంటే క్లోజింగ్ సెన్సెక్స్ వచ్చి మార్నింగ్ వచ్చి 58,789 దగ్గర ఓపెన్ అయింది. 57,800 దగ్గర ఓపెన్ అయింది. ఇది హై వచ్చి 59,166 దగ్గర హై వచ్చింది. లో 58,722 దగ్గర లో అయింది. అలాగే క్లోజింగ్ వచ్చి 59,028 దగ్గర క్లోజింగ్ అయింది. -168 పాయింట్లు మైనస్ అయింది. 0.028% తగ్గింది. సో దీన్ని బట్టి ఏంటంటే మనకి అర్థమవుతుంది ఇది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా 58,000 నుంచి 60,000 మధ్యలోనే ఇది మూమెంట్ ఉంది. సో ఇది కూడా 58,000 దగ్గర మంచి సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇంటర్నేషనల్గా డౌన్ ఉన్నా కానీ ఇండియన్ మార్కెట్స్ అంత ఫాల్ అవ్వట్లేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో కాబట్టి మనం ఏంటంటే ఇక్కడ బై అండ్ డిప్స్ స్ట్రాటజీనే ఫాలో అయితే మంచి రివార్డ్ వస్తుంది. అలాగే ఇప్పుడు నిఫ్టీ 30 కంపెనీస్ చూసుకుంటే ఇవాళ అల్ట్రాటెక్ 4% పెరిగింది. ఇది లాస్ట్ 3-4 డేస్ నుంచి కూడా చెప్తున్నాం, ఇది డిక్లైన్స్లో ఉంది. ఎప్పుడు కూడా లో మైనస్లో ఉండేది. ఇది ఒక్కరోజు ఇవాళ 4.1% పెరిగింది. సో పాజిటివ్ న్యూస్ ఉంది. సిమెంట్ సెక్టర్స్ అన్నీ కూడా బాగా పెరిగినాయి. అలాగే బ్యాంకింగ్లో యాక్సిస్ బ్యాంకు 0.74%. టీసీఎస్ కూడా ఇవాళ మార్నింగ్ ఇది బాగా లో వచ్చి ఇక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది. 31.02 దగ్గర నుంచి నాన్ స్టాప్గా 31.60 దాకా వెళ్ళింది. సో ఇది బ్రేక్అవుట్ అయ్యి రేపు కూడా పైకి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. ఐటీ కంపెనీస్ చాలా రోజుల నుంచి తగ్గి వచ్చాయి. సో ఇవాళ రేపు కనుక మీరు ఇది పాజిటివ్గా తీసుకొని మార్కెట్లు ఇక్కడ 31 మళ్ళీ ఏదైనా 31.50 40 దగ్గర బై చేయండి. సో 3,200 దాకా టార్గెట్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ బజాజ్ ఫైనాన్స్ ఒకటి, టైటాన్ ఒకటి నాన్ స్టాప్గా పెరుగుతున్నాయి. బజాజ్ ఫైనాన్స్ 0.56% పెరిగింది. ఇది 7,300 దాకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ బిలో దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోండి. 7,068 బిలో స్టాప్ లాస్ పెట్టుకొని బై చేసుకోవచ్చు. అలాగే టైటాన్ తీసుకుంటే మీకు రెగ్యులర్గా ఇది మంచి అప్ ట్రెండ్ చూపిస్తుంది టైటాన్. సో ఇది కూడా ఇది 2,700 దాకా వెళ్ళే అవకాశం ఉంది. సో ఇవాళ డే ఏదైతే లో ఉందో 2,600 బిలో స్టాప్ లాస్ పెట్టుకోండి. రేపు పొద్దున ఏదైనా 2,620 ఆ రేంజ్లో బయింగ్ చేసుకోవచ్చు. అలాగే ఇది బజాజ్ ఫైనాన్స్ కూడా ఇది ఈలో కనుక కట్ కాకుండా ఉంటే బజాజ్ ఫైనాన్స్ కూడా మంచి ఇది 0.48% పెరిగింది. సో డాక్టర్ రెడ్డి కూడా అప్ ట్రెండ్లో ఉంది. ఇన్ఫోసిస్ కూడా ఇవన్నీ ఈ 4 కంపెనీలు మంచి పాజిటివ్ ఉన్నాయి. ఇది కనుక రేంజ్ బ్రేక్ అయిందంటే 4250 ప్రతిరోజు ఇది 41 ఈ 50 పాయింట్స్ రేంజ్లో ఉంది. ఇది కనుక బ్రేక్అవుట్ అయిందంటే డాక్టర్ రెడ్డి కూడా మంచి అవుట్ బ్రేక్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే వాళ్ళ టాప్ లూజర్ తీసుకుంటే ఇండస్ఇండ్ బ్యాంకు ఇది 1120 దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి సపోర్ట్ లేక వెనక్కి వచ్చింది. మళ్ళీ ఇది కూడా రేపు పుల్ బ్యాక్ అయ్యే అవకాశాలు ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. చార్ట్స్ అన్నీ కూడా వీక్లీ చార్ట్స్ పాజిటివ్గా ఉన్నాయి. అలాగే M&M ఇవాళ ఆటోమొబైల్ కంపెనీస్ అన్నీ కూడా బాగా తగ్గాయి. M&M, మారుతి తగ్గింది. అటు బజాజ్ ఆటో అయితే 100 పాయింట్స్ తగ్గింది. అది కూడా బయింగ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో మంచి ఆపర్చునిటీ. అలాగే ఎస్కార్ట్స్ కూడా ఒక 100 పాయింట్స్ తగ్గాయి. సో ఇవన్నీ కూడా మనకి రీఇన్వెస్ట్మెంట్ కింద మనం బయింగ్ చేసుకోవచ్చు. అలాగే రిలయన్స్ ఏజిఎం తర్వాత అది ఫాల్ అయింది. మళ్ళీ ఇది 2550 దగ్గర మళ్ళీ వచ్చినప్పుడు బయింగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఫ్రంట్ లైన్ కంపెనీలు అన్నీ కూడా మనకి అడ్వాంటేజ్. అలాగే కోటక్ బ్యాంకు మొన్న 1950 దాకా వెళ్ళి ఇక్కడ వెనక్కి వచ్చింది, 1900కి వచ్చింది. ఇది ఈ 1900 నుంచి ఈ లో చూసుకోండి, ఇక్కడ బయింగ్ చేసుకోండి. పొద్దున 1880 నుంచి 1900 మధ్యలో బయింగ్ చేసుకోండి. 1950 దాకా మళ్ళీ టార్గెట్ ఉంది. సో ఇవన్నీ కూడా పాజిటివ్గానే మనం తీసుకోవచ్చు మార్కెట్ని.
సో ఇది ఇవాల్టి మార్కెట్ విశేషాలు. ఇందులో ఇంట్రాడేలో కానీ తర్వాత ఆప్షన్స్లో కానీ మీరు రిస్క్ రివార్డ్ 1-2 సార్లు ప్లాన్ చేసుకొని మీరు ఎంటర్ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి. మళ్ళీ రేపు కలుద్దాం.